చిలకలూరిపేట పట్టణంలోని శ్రీ సద్గురు ద్వారకామాయి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు నరసరావుపేట రోడ్డులోని సాయినగర్లో వెంచేసి ఉన్న షిరిడి సాయినాథుని మందిరం ఆలయ ట్రస్ట్ చైర్మన్ చల్లా విజయకుమార్ జన్మదినోత్సవ వేడుకలు బుధవారం వైభవంగా జరిగాయి. మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం పట్టణంలోని ప్రశాంతి వృద్ధాశ్రమంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆలయ మల్లికార్జునరావు తదితరులు చల్లా విజయకుమార్ ని ఘనంగా సత్కరించారు. ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు అద్దంకి వరప్రసాద్ ఆధ్వర్యంలో చల్లా విజయకుమార్ ను ఆయన స్వగృహంలో జన్మదినోత్సవ సందర్భంగా ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో సర్దారు ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు. చల్లా విజయకుమార్ జన్మదినోత్సవ సందర్భంగా ఆదిత్య బ్రాహ్మణ సేవా సమితి అధ్యక్ష కార్యదర్శులు ఏకమార్తి రామశర్మ, పోలూరి రామచంద్రమౌళి, పావులూరి శేషగిరిరావు జగదారి తదితరులు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. మన చిలకలూరిపేట నియోజకవర్గ ప్రజలందరికీ సుపరిచితులు, అందరివాడు, మనందరిలో ఒకరిగా ఉన్నటువంటి మన ఇంటి పేరునే వృత్తి పేరుగా భావించి చిలకలూరిపేట నియోజక ప్రజలకి ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ తన వంతు సహాయంగా అందరికీ అన్ని వేళలా సమకూరుస్తూ, అదేవిధంగా దేవాలయాలకు కూడా ట్రస్ట్ చైర్మన్గా ఉంటూ ఎన్టీఆర్ కాలనీ సాయిబాబా గుడికి కూడా ట్రస్ట్ చైర్మన్గా ఉంటూ ఆ యొక్క ఆలయాన్ని దినదినాభివృద్ధి చెందుతున్నటువంటి ధర్మకర్తగా కూడా ఆయన యొక్క జీవితంలో అనేక కార్యాలు చేస్తూ ఉన్నారు. వారికి ఈ రోజున ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు. చల్లా విజయకుమార్ గారికి మేమందరము వారి యొక్క నివాస గృహానికి వచ్చి వారి యొక్క పుట్టినరోజు శుభాకాంక్షల్ని తెలియజేసుకుంటున్నాం. అలాగనే భవిష్యత్తులో మరెన్నో పుట్టినరోజు జరుపుకొని ఈ నియోజకవర్గ ప్రజలకు అనేక సేవలు చేయాలని చెప్పి మనసా వాచా కర్మ కోరుకుంటూ साई बाबा की, श्री साईनाथ महाराज की। ఏం పేరండి? చల్లా విజయకుమార్ గారు పుట్టినరోజు సందర్భంగా మనందరికీ కూడా నిత్యావసర వస్తువులు సమర్పించినారు కాబట్టి వారిని వారి కుటుంబ సభ్యుల్ని కూడా మనసారా చెప్పి మీ అందరికీ మనవి చేస్తున్నాను. చారిటబుల్ ట్రస్ట్ సాయిబాబా గారి చైర్మన్ గారైనటువంటి చల్లా విజయకుమార్ గారి పుట్టినరోజు సందర్భంగా ప్రశాంతి మిత్రుల ఆశ్రమంలో పేదవారికి నిత్యావసర సరుకులు అందించడం జరుగుతుంది. మొత్తం ఒక 50 మంది వరకు నిత్యావసర సరుకులు విజయకుమార్ గారు చేతుల మీదుగా అందించడం జరుగుతుంది. అదేవిధంగా వీళ్ళ ఆశీస్సులు ఎప్పుడు వీరి విజయకుమార్ గారు మీద ఉండాలని, వారి అష్టాైశ్వర్యాలు, ఆరోగ్యం, భగవంతుడు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని మేమందరం కోరుకుంటూ ఆయనకు మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాము. అదేవిధంగా ఇంకెన్నో పుట్టినరోజు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా మేమందరం కోరుకుంటున్నాం. ఇక్కడ ఉన్నటువంటి అందరం కూడా చెప్తారా?